నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు కాలువలు వదులుతారంటండి. సాధారణంగా కాలువలు వదిలే రోజున గంగమ్మ తల్లిని పూజిస్తారంట. మనమేమో పర్ణశాల దగ్గర మెట్లు కూడా కట్టించాం కదండీ పంట కాలువ మీద. సరే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఈరోజు మెట్లను కూడా స్టార్ట్ చేసినట్లవుద్ది. గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుందాము అని బయలుదేరుతున్నాం అనమాట. మనం వెళ్ళే దారిలోనే గంగమ్మ తల్లి గుడి ఉంటుందండి. అక్కడ ఈరోజు జాతర అన్నమాట. ఆ తల్లిని దర్శించుకుని అప్పుడు పర్ణశాల దగ్గరికి వెళ్ళటానికని నేను, మా వారు, మా మరిది గారు ముగ్గురము ఉదయమే బయలుదేరామన్నమాట అండి. అంటే గంగాదేవికి పూజ చేసుకోవటం అట్లా మెట్లు కట్టించి అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట అండి. శివయ్య తండ్రి, ఈరోజు గంగమ్మని వదులుతున్నావంట కదా నాయన. నీ జటాజోటం నుంచి గంగమ్మ తల్లిని వదులు. ఇదిగోండి, ఇక్కడ రోజు వెళ్తాం కదా మనం ఇటు నుంచి. గంగమ్మ తల్లి గుడి అనమాట అండి ఇది. గంగమ్మ తల్లికి జాతర చేస్తున్నారు. గంగమ్మ తల్లి గంగాదేవి అమ్మవారి జాతర అండి. అమ్మా తల్లి, ముత్యాలమ్మ తల్లి, మాంకాళమ్మ తల్లి, అండి రేవు ఈ విధంగా ఉంది. కాలువలు వదిలేరు ఈరోజే, ఇంకా వస్తాయి అన్నమాట. నెమ్మదిగా నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా. వచ్చేసామండి మన పర్ణశాలకి. ఇదిగోండి, కట్టిని మళ్ళీ తడుపుతూ ఉండాలి కదా. యాకోబు వచ్చి తడుపుతున్నాడు అనమాట. ఇట సంచి అవి ఉన్నాయి, తర్వాత తీసేయి. సిమెంట్ సంచి ఉంది ఈ పక్కన, అవి తీసి. మనమేమో మోటార్ పెట్టక్కర్లేదు, నీళ్లు చేదతో తోడక్కర్లేదు, బకెట్తో తెచ్చుకోక్కర్లేదు, ఏమీ లేదండి. ముంచుకోవటం, తడపటం అంతే. అవసరం లేదుగా. కడిపాడు.
చేపపిల్లలు చూడండి. ప్రేమ చేపపిల్లలు చూడు ఎలా వెళ్తున్నాయి. ఇలా పంట కాలువకి నీరు వదిలిన తర్వాత గంగాదేవికి పూజ చేస్తారు, కొబ్బరికాయ కొడతారంటండి. నేను ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు, మనకు అటువంటి అవకాశం రాలేదు కదండి. ఇప్పుడు ఆ తల్లి అవకాశం ఇచ్చింది కాబట్టి ఎలా చెయ్యాలి పూజ అనేది కూడా కనుక్కున్నాను అనమాట అండి. గంగాదేవిని నేనంటే ప్రత్యేకించి విగ్రహం ఇటువంటిదేమీ మనం పెట్టి పూజించమంటండి. మట్టి ముద్దనే గంగాదేవిగా పెట్టి పూజించాలి. అట్ల తద్దికి కూడా అట్లనే చేస్తాం. మళ్ళీ ఆ మట్టి ముద్దని మళ్ళీ నీళ్ళల్లోనే కలిపేయాలంటండి. ఏ నీటిలోంచి అయితే తీస్తామో అదే నీటిలో మళ్ళీ ఆ తల్లిని కూడా అందులోనే కలిపేయాలంట. అలానే గంగా, గౌరీ, లక్ష్మి 3 ముద్దలుగా చేసి ముగ్గురు అమ్మవార్లుగా మనం పూజించి పసుపు, కుంకుమ, అక్షంతలతో పూజించి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి మళ్ళీ ఆ అమ్మవార్లని నీళ్ళల్లోనే కలిపేయాలంటండి. అయ్యగారు చెప్పినట్టుగానే అన్నీ తెచ్చుకున్నాను. ఇగో చూడండి చేపలు అవి ఇలా తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నీళ్లు వదిలేరు కదా. ఇలాగే బాబు కాదు చేపలు ప్రేమ బుడ్డి బుడ్డి చేపలు చూసారా ఎలా తిరుగుతున్నాయో. ఇవి 1 ఇంచ్ 2 ఇంచెస్ ఉన్నాయండి చేపలు. మనకి జీవనాధారంగా మనం బ్రతికి బట్ట కడుతున్నాము అనంటే ఆ నీటి చుక్క వల్లేనండి. అలాంటి నీటికి అమ్మవారి స్వరూపంగా గంగాదేవిగా మనం అందరం భావిస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం కదండి. ఆ నీటి చుక్క లేనిదే మనకి ముద్ద లేదండి, మనుగడ లేదు. ధాన్యం పండాలన్నా, మన గొంతు తడవాలన్నా ఏదైనా సరే అండి నీరే ఆధారం అండి మనకి. తిండి లేకుండా అయినా బ్రతకొచ్చు అంటేగానండి నీరు లేకుండా బతకలేమంటండి. అలాగా ఆ తల్లి దయ ఉండాలండి. మా ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. గోదావరి జిల్లాలు అని అంటే ఆ గోదావరి తల్లి దయేనండి. ఆ నీటి చుక్క దయ అండి. ఎటు చూసినా మీకు పచ్చదనమే. అంటే మీరు అక్కడ ఏయో తోటలో మొక్కలో వెయ్యక్కర్లేదు, పిచ్చిగడ్డి అయినా సరే అలా పచ్చగా వచ్చేసేస్తూ ఉంటుందన్నమాట అండి. అటువంటి ఆ తల్లికి ఎన్ని పూజలు చేసుకోవాలండి. ప్రత్యేకించి కాలువల్ని వదిలినప్పుడు ఆ గంగాదేవిని, ఆ తల్లిని పూజించే అవకాశాన్ని నాకు ఇచ్చింది అని చెప్పి చాలా సంతోషంగా అనిపించిందండి. తర్వాత ఆ అమ్మవార్లుగా తయారు చేసుకున్న ఆ మట్టి అమ్మవార్లను మళ్ళీ నీటిలోనే కలిపేసి అన్నీ పూజకి సంబంధించినవి అన్నీ కూడా నీటిలోకి వదిలేసేసి మన పర్ణశాల దగ్గరికి బయలుదేరామన్నమాట అండి. మెట్లు కూడా కొత్తగా కట్టించాం కాబట్టి వాటికి కూడా పసుపు కుంకుమ పెట్టాను అనమాట. ఏదో నా మనసుకు అనిపించినట్లుగా పూజ చేసుకునే అవకాశాన్ని నా తల్లి ఇస్తుంది చూడండి. అది మాత్రం చాలా చాలా ఆనందం కలిగిస్తుందండి. లేకపోతే ఈ పంట కాలువ నీళ్ళు ఇవి అసలు మనకేం తెలుస్తుందండి. అలాంటి అవకాశం ఆ తల్లి ఇచ్చింది కాబట్టి ఆ తల్లికి కృతజ్ఞతలుగా పూజ చేసుకున్నానండి. అంతే కదండి. ఇప్పుడు భీమవరంలో ఉన్నాను అనుకోండి, నాకు ఏం తెలుస్తుంది ఈ నీటి గురించి, నీళ్ళు వదలటం వీటి గురించి ఏమీ తెలియదు కదా. పోనీ ఇక్కడ పర్ణశాల కట్టుకుని ఉన్నా, ఎక్కడన్నా ఇల్లు కానీ పల్లెటూరులో కట్టుకుని ఉన్నా నాకు అది తెలియకపోవచ్చు. కానీ నాకు చక్కగా ఎదురుగుండా పంట కాలువని ఇచ్చింది, పక్కనే చోటు ఇచ్చింది ఆ తల్లి. ఇంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి. అటువంటి అవకాశాన్ని ప్రసాదించిన ఆ తల్లికి మనస్సులోనే ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుని పూజ చేసుకుని ఇక టిఫిన్లు అవి తెచ్చుకున్నాం అనమాట అండి. ఎందుకంటే ఇడ్లీ ఇంటి దగ్గరే వేసేసి చట్నీ చేసేసి తెచ్చేసాను అనమాట. ఇక్కడే కూర్చుని బ్రేక్ఫాస్ట్ కానిస్తున్నామండి. ఎందుకంటే చల్లగా ఉంది ఈరోజు. ఇక్కడ చాలా కాకులు ఉంటాయండి. ఉదయం సాయంత్రం ఎన్ని కాకులు ఉంటాయంటే అన్ని కాకులు, చెట్ల నిండా కాకి గూళ్ళే ఉంటాయి అంటండి. చాలా కాకులు ఉంటాయి. ముందు వాటికైతే ఇడ్లీ పెట్టాను.
ఆ కాకులు కూడా ఏంటో బలంగా ఉంటాయి. నార్మల్‌గా అయితే ఇంట్లో కూర్చొని డైనింగ్ టేబుల్ మీదో, హాల్‌లోనో టిఫిన్ చేస్తామండి. ఇలా ఆరు బయట చల్లగా ఉంది పైగా ఈవేళ క్లైమేట్ కూడా. ఈ చల్లని వాతావరణంలో ఇట్లా ఆరు బయట కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటే ఎంత బాగున్నాదోనండి. చాలా ప్లెజెంట్‌గా ఉంటది. నిశ్శబ్దంగా ఉంటుంది కదండీ ఇక్కడ. బళ్ళేమన్నా ఎళ్తేనే సౌండ్‌లొస్తాయండి. లేకపోతే అదేమీ ఉండదు. ఇలా టిఫిన్ చేసేటప్పుడు నాకొక్కటే అనిపించిందండి. ఏదైనా భగవంతుని అనుగ్రహం అండి. భగవంతుడు మన నుదిటిన ఆ గీత గీస్తేనే మనం ఏదైనా సరే ఆహ్, అనుభవించగలం. అంతే కదండీ! ఎక్కడ భీమవరం నుంచి వచ్చి ఇక్కడ ఒక చిన్న పర్ణశాల కట్టుకొని ఇలా ఉంటున్నాము. ఇక్కడ 4 మెతుకులు తినగలుగుతున్నాము అనంటే అదంతా భగవంతుని దయేనండి. ఈ ఆనందం పొందగలుగుతున్నాము అనంటే ఇదంతా కూడా అంటే భగవంతుడి దయ అండి. అంతే. ఆయన ఆశీస్సు లేనిదే మనం ఏమీ చేయలేమండి. చూడండి, ఆయనేమో పేపర్ చూస్తున్నాడు, నేనేమో టిఫిన్ చేస్తున్నా. ప్రేమబాబు ఏమో అక్కడికి వెళ్ళి పర్యవేక్షణ చేస్తున్నాడు. మీకు పరీక్షలా? మా వారు చూడండి పేపర్ తెచ్చుకున్నారు. ఈయనకి బాగుంది ఇక్కడ పేపర్ చదువుకోవటానికి అంట. ఇడ్లీలు కొంచెం ఎక్కువే తెచ్చాననమాట అండి. సుధాకర్ వస్తే సుధాకర్‌కి ఇడ్లీలు పెట్టాను. యాకోబు నాతో చెప్పకుండా వెళ్ళిపోయాడనమాట. ఆ తర్వాత మేము వెళ్ళేటప్పుడు కనిపించాడు. తనకి ఇక డబ్బులిచ్చాను అనమాట అండి. ఏవండీ ఏది ఏమైనా అండి మనకి పెద్ద ఎస్టేట్లు ఇవి ఇవ్వక్కర్లేదండి. చిన్నపాటి స్థలము. ఆ స్థలంలోనే నాకు ఒక పాకేసుకోవటానికి, ఓ షెడ్డేసుకోవటానికో అవకాశం. పెద్ద బిల్డింగ్ కూడా అంత స్తోమత లేదులెండి మనకి. ఏదో నా ఆనందం కోసం చిన్నది కట్టుకున్నాము. అట్లానే ఏదో ఆ ఎదురుగుండా మనకి పంట కాలువ ఉన్నది. దాని మీద ఏయో 4 మెట్లవి కట్టించి చక్కగా గంగమ్మ తల్లిని పూజించుకునే అవకాశం. ఇలాగా ఇవన్నీ కూడానండి మనకి మన ఆడవాళ్ళందరికీ కొన్ని ఆశలుంటాయండి. ఆనందాలు ఇలా ఉంటే బావుండు, ఇలా ఉంటే బావుండు అని కూడా అనుకుంటూ ఉంటాము. కానీ వాటిల్ని అన్నిటిని మనం పొందాలి అంటే ముందు భగవంతునికి నచ్చేలా ప్రవర్తించాలండి. నేనెప్పుడూ చెప్పే మాటే అండి అది. భగవంతుడు మనకి ఈ జన్మను ప్రసాదించడమే ఒక అద్భుతం అండి. దానికి ఆయనకి ఎప్పుడూ గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉండాలి. దానికి తోడు మనకి ఇలా ఆనందాలు ఇస్తూ ఉంటే ప్రతి ఒక్క దానికి మనం చిన్న సాయం చేసిన వాళ్ళకే థ్యాంక్స్ చెప్తామండి. భగవంతుడికి ఆ గ్రాటిట్యూడ్ చూపించకపోతే ఎలా అండి? ఆయనకు నచ్చేలా ప్రవర్తించడమే గ్రాటిట్యూడ్ అండి. కష్టమైన, సుఖమైన ఏదైనా భగవంతుని ప్రసాదమేనండి. కష్టం వచ్చినప్పుడు స్వామి గట్టు నాకు పెట్టు అని చెప్పి స్వామి దగ్గర బాధపడటం. ఆనందం ఇచ్చినప్పుడు స్వామికి గ్రాటిట్యూడ్ చూపించడం. నీ దయ తండ్రి ఇదంతా అని చెప్పి. ఇంతే అండి మనం చేయగలిగింది. నా విషయంలో మాత్రం పక్క వాళ్ళ వైపు తల తిప్పి కూడా చూడనండి. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. నా గోల ఏదో నాదే, నా లైఫ్ నాదే, నా కుటుంబం ఏదో నాదే. అంతే అండి. అదే భగవంతుడికి నచ్చే ప్రవర్తనగా నాకు కాలక్రమేణా అర్థమవుతూ ఉన్నదనమాట అండి. చేతనైన సాయం అయితే ఖచ్చితంగా మా వాళ్ళందరికీ కూడా చేస్తూ ఉంటాను. ఏదో మన చేత్తో ఎదుటి వాళ్ళకి ఇంత పెట్టే అవకాశం ఇమ్మనమని కోరుకుంటాను. ఆ విధంగానే భగవంతుడు చూస్తున్నాడనుకోండి. మనకున్న చిన్న లైఫ్‌లో భగవంతుడు ఎన్ని ప్రసాదించాడండి. చెట్టులు, పుట్టలు, గాలి, భూమి అన్నీ పూజించే అంశాలే నాకనిపిస్తాయండి. ప్రతి ఒక్క జీవిలోనూ భగవంతుడున్నాడు అని భావిస్తాను. ఇంటికొచ్చేసరికి ఇగోండి ఉదయమే వెళ్ళిపోయాం కదా! భూమాలక్ష్మి వచ్చి గుమ్మంలో నిలబడిందనమాట. ప్రతి ఒక్క జీవిలోనూ నిన్ను చూసుకునే అదృష్టాన్ని ప్రసాదించు స్వామి అని భగవంతుడిని వేడుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.